शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ पार्वती परमेश्वरौ। సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి గ్రంథములు లిఖించిన వారికి, సౌందర్యలహరి గురించి ప్రవచనములు తెలిపిన వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ నేను సౌందర్యలహరిలోని 11వ శ్లోకానికి విపుల భావాన్ని నా శక్తి మేరకు, నా జ్ఞానము మేరకు మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 11వ శ్లోకము చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః సంభోర్నవభిరపి మూలప్రకృతిభిః త్రయశ్చత్వారింశద్వసుదల కళాస్ర త్రివలయ త్రిరేఖాభిః సాధం తవ శరణ కోనా పరిణతాః. ఈ శ్లోకము యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మ, నీ నిలయమైనటువంటి శ్రీచక్రమునందు శివకోణములు 4, శక్తి కోణములు 5 ఉండి ప్రపంచ నిర్మాణముగా మూలమైనటువంటి నవ ధాతువులతో కూడి ఉండి అష్టదల షోడశదల త్రివలయములు త్రిరేఖలతో కూడి ఉండి 43 కోణములతో పరిణత చెందుతున్నది. ఇక్కడ పాఠాంతరంగా కూడా చతుశ్చత్వారింశ అని కూడా ఉన్నది. దానికి 44 కోణములతో పరిణత చెందుతున్నది అనే విధంగా కూడా మనం ఈ స్థూల భావాన్ని తెలియజేసుకోవచ్చు. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి ఒక తెలుగు అనువాద పద్యాన్ని పరిశీలిద్దాం. నీడు నిలయమగు చక్రమున శివులు 4, శివశ్రీలు 5 గంగూడి నవము ధాతువుల్ వసు షోడశదళములు త్రివలయములును రేఖలును కోణలుండును గదే. ఈ శ్లోకానికి విపుల భావాన్ని పరిశీలిద్దాం. అమ్మవారి యొక్క నిలయమైనటువంటి శ్రీచక్రం, అమ్మవారితో విడదీయలేనటువంటి శ్రీచక్రము గురించి కొన్ని సంకేతాత్మకమైనటువంటి పదములతో శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని రచించినట్టుగా మనం గ్రహించాలి. చతుర్భిః శ్రీకంఠైః అన్నారు. శృణాతి హినస్థితి శ్రీర్విషం అని గ్రంథాల్లో కనబడుతూ ఉంటుంది. బాధించేది శ్రీ. శ్రీ అన్నదానికి మనకి సంపదలు, ధనము, లక్ష్మీదేవిగా కూడా చాలామందికి అర్థం తెలుసు. కానీ ఈ శ్రీ అనే దానికి విషము అనే అర్థంతో ఇక్కడ శంకర భగవత్పాదులు శ్రీకంఠై అనే పదాన్ని ప్రయోగించినట్టుగా మనం గ్రహించాలి. శ్రీకంఠై అంటే విషమును కంఠమునందు ఉంచుకున్నవాడు
అలాగే అతనే నీలకంఠుడు, అతనే శివుడు. చతుర్భిః శ్రీకంఠైః అంటే అటువంటి శివులు నలుగురున్నారు. శంభో శివుని కంటే ప్రభిన్నాభిః వేరుగా ఉంటూ ఇక్కడ ఉండేటువంటి నలుగురు శివులు కూడా శివుని కంటే వేరుగా ఉన్నారు అన్నారు. దానికి ఒక అర్థంగా మనం తీసుకోవలసింది, ఇక్కడ శివులు రేఖారూపకంగా నిరూపించగలిగేటువంటి రేఖా రూపంగా వాళ్ళని మనము సంబోధించగలిగేటువంటి విషయంగా త్రికోణములలో నలుగురు శివులు ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ శంకర భగవత్పాదులు తెలుపుతున్నట్టుగా మనం గ్రహించాలి. పంచభిః 5 సంఖ్య కలిగినటువంటి శివయువతిభిః శివ స్త్రీలు అంట శక్తులు 5 మంది శక్తులు కూడా ఉన్నాయి. శివయువతిభి అపి అన్నారు. శక్తులు 5 కూడా ఉన్నాయి అన్నారు. ఇక్కడ శంభోహో అన్న పదానికి, ప్రభిన్నాభిహి అన్నదానికి, అపి అన్నదానికి కూడా మనం సమన్వయం చేసుకుంటే శివులు నలుగురు ఉన్నారు, శివ స్త్రీలు శివుని కంటే ఎక్కువగా 5 ఉన్నారు అనే విధంగా కూడా తెలుపుతున్నట్టుగా కూడా మనం గ్రహించుకుంటూ ఉంటాం. వసుదల అంటే అష్టదళములతోనూ, కళాశ్ర షోడశదళములతోనూ, త్రివలయ మేఖలాత్రయం, త్రిరేఖాభిః భూపురత్రయముతో కూడి ఉన్నటువంటి తవ నీ యొక్క శరణ కోణాః నీ యొక్క నిలయమైనటువంటి నీ యొక్క శరణమైనటువంటి ఆ కోణములు 43గా పరిణత చెంది ఉన్నాయి అన్నారు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా 44 అంటే 44గా కూడా పరిణతి చెంది ఉన్నాయి అని కూడా మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ మొదటి పాదంలో చెప్పినటువంటిది చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి నలుగురు శివులు ఉన్నారు, శివుని కంటే ఎక్కువగా 5 ఉన్నారు అనే విషయంగా కూడా అభి అనే పదాన్ని ప్రయోగిస్తూ ఇక్కడ శివచక్రములు, శక్తి చక్రములు లేక శివకోణములు, శక్తి కోణములు ఒక బిందువుతోటి విడదీయబడ్డాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ అపి అనే విధానం ప్రభిన్నాభిహి అన్న దాంతో కూడా తెలియజేస్తున్నట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. చతుశ్చత్వారింశః అన్న పదాన్ని ఒకసారి పరిశీలించవలసి ఉంటుంది. చతుశ్చత్వారింశ అంటే 44 కోణములు ఉన్నాయి అన్నారు. ఈ శ్రీచక్రంలోని మొత్తము 46 కోణాలు ఉంటాయి. ఈ 46 కోణాలను త్రికోణంలోని కిందగా ఉన్నటువంటి కోణములు రెండు కూడా అష్టధర్మములను అష్టకోణములతోనూ కలిసిపోయి సమన్వయం చెందడం వలన ఇక్కడ మనం ఆ 2 కోణాలను తీసుకోకపోతే 43 కోణాలుగాను ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అదే మధ్యలో ఉన్నటువంటి బిందువును కూడా తీసుకుంటే 44 కోణాలయ్యాయి. అందుకనిసే త్రయశ్చత్వారింశ అన్న చతుశ్చత్వారింశ అన్నా కూడా భావంలో ఎన్ని మార్పు ఉండదు కాబట్టి వాటి పాఠాంతరంగా కనిపిస్తున్నందుకు మనం ఆ రెండింటిని కూడా గ్రహించుకోవాల్సి ఉంటుంది. మిగతా విపుల భావాన్ని నేను నా తరువాత వీడియోలో తెలియజేసుకుంటాను. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.